వెంటపడి ఇక్కడ ఒక వ్యక్తి వెళ్తున్నాడు అనమాట. ఎవరు అనేది చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా, ఇక్కడ యేసుప్రభుల వారు ఒక మార్గంలో వెళ్తున్నాడు అనమాట. దేవుడు యేసుప్రభుల వారు ఎప్పుడు ఖాళీగా ఉండలేదు. యేసుప్రభుల వారు ఎప్పుడైనా ఖాళీ ఉన్నాడా? ఎప్పుడు ఉండలేదు. ఆ 30 సంవత్సరాల్లో కూడా ఏం జరిగిందో బైబిల్ రాయబడలేదు, కానీ ఖచ్చితంగా ఏదో ఉంటుంది, అది మనకైతే తెలియదు. కానీ 30 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే రక్షణ తీసుకున్న తర్వాత యేసుప్రభుల వారు ఏం చేస్తున్నారు? పల్లెనక పట్టణం అనక ఏం చేస్తున్నాడు? ప్రతి చోటికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయాణమై వెళ్తున్నాడు. ఇక్కడ యేసుప్రభుల వారు ఒక చోటికి ప్రయాణమై పోతున్నాడు అనమాట. ఇక్కడ ఏం జరిగింది? ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా, అంటే ఇప్పుడు మనం కూడా చాలా చోట్లకి వెళ్తుంటాం కదా, ప్రయాణాలు చేస్తుంటాం. మనము దేవుని కోసం ఎన్ని ప్రయాణాలు చేస్తున్నాం అనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలా. మనం మన జీవితం కోసమే మార్గంలో ప్రయాణం చేసేటివి ఎక్కువ ఉన్నాయా? దేవుని కోసం మనం ఎక్కడైనా వెళ్ళేటి ప్రయాణాలు ఎక్కువ ఉన్నాయా? మనము మన ప్రయాణాల కోసం, మన పనుల కోసం కదా, మన ఇంట్లో పరిస్థితుల కోసం ప్రయాణాలు చేసేటివి ఎక్కువ ఉంటాయి. కానీ దేవుని కోసం ప్రయాణాలు చేసేటివి, మార్గంన అక్కడికి వెళ్ళవలసినవి చాలా తక్కువ ఉంటాయి కదా. అయితే మనము మన పని చేసుకోవాలి. అంతకంటే ముందు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి కదా. దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని కోసం కూడా మన అడుగులు ఏం చేయాలా? దేవుని కోసం అడుగులు వేసే వాళ్ళుగా ఉండాలి. ఇక్కడ మార్గంలో వెళుతుంటే ఇక్కడ ఏమైందంటే ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు అనమాట. ఇక్కడ ఎవరు? ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చినారు. మనము ఒక వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటే ఎప్పుడు వెళ్తాం చెప్పండి? మనము ఒక వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటే ఎప్పుడు వెళ్తాం? ఒకవేళ వచ్చినప్పుడు. ఎప్పుడైనా చికెన్ బిర్యానీ లాస్ట్ ఏమైనా అయిపోతుంది అనుకోండి, అట్లాంటివి కూడా జరుగుతాయి కదా. అయిపోతుంది, లాస్ట్ కొంచెమే ఉంది, టేస్ట్ బాగుందని ఎవరైనా పక్కలు చెప్పినారనుకో, ఇంకా కొంచెమే ఉందంటే మన పరుగులు ఎట్లుంటాయి? పరుగు. అక్కడ ముందర ఏముంటారో కదా, తిండి కోసం మనం పరుగులు ఎత్తుతాం కదా, ఇంకేం కోసం కదా, ఏమైనా ఆపద వచ్చినప్పుడు పరుగులు ఎత్తాం కదా, ఇంకేమి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా వచ్చినప్పుడు కూడా ఏం చేస్తాము? పరుగులు ఎత్తాము. అపాయకరమైన విషపురుగు ఏదైనా కనిపించినా కూడా పరుగెత్తాం కదా. మరి దేవుని కోసం పరిగెత్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకరు ఇట్లా అంటారనమాట, దేవుని మందిరానికి అంటే మనం పిల్లిలాగా వస్తామంట. ఈయన వింటారు మీరు, నాకు తెలిసి. మరి వింటారో లేదో. దేవుని మందిరానికి ఎట్లా వస్తామంట? పిల్లి ఎట్లా నడుస్తుంది? స్లోగా నడుస్తుంది. మందిరం నుంచి వెళ్ళేటప్పుడు పులిలాగా వెళ్తామంట. ఎట్లా? పులి ఎట్లా పంజ విసురుతుంది జింక మీద? ఎప్పుడు చూసలేరా? జింక మీద ఒకవేళ జింక దానికి కనిపించింది అనుకో, ఎట్లుంటుంది? ఇక్కడ నుంచి అక్కడ వేస్తే ఎట్లుంటుంది? ఇక్కడ మందిరానికి వచ్చే వాళ్ళు చాలామంది ఎట్లుంటారంట? పిల్లిలా వస్తారంట. రావాలా వద్దా, వస్తే ఆడ ఎవరైనా వచ్చింటారా లేదా, అసలు ఈరోజు పోవాలా లేదా అనేది ఎట్లుంటుంది? అట్లుంటుంది అనమాట. మందిరం ఒకవేళ ఆమె అనేలోపే ఇంకా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని మాట్లాడించి ఇంకా పులిలాగా ఏం చేస్తారు? ఇంకా కళ్ళు తెరిచేలోపు మాట్లాడిద్దాం అనేలోపు కూడా ఏం చేయరు, అట్లా ఉండరు కదా. మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలా? పరిగెత్తుకుంటూ రావాలి. వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలా? దేవుని మాటలు నింపుకొని సంతోషంగా అందరితో ఆ మాటలు పంచుకొని ఎట్లా వెళ్ళాలా? సంతోషంగా వెళ్ళాలి. ఇక్కడ మార్గమున చూడండి, ఆయన బయలుదేరి మార్గమున వెళ్ళుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. ఇప్పుడు ఎవరి ఎదుట మోకాళ్ళుని ఉన్నారు? ఒక యవనస్తుడు యేసుప్రభుల వారు వెళ్తుంటే, యేసుప్రభుల వారు ఎక్కడ వెళ్తుంటాడు? రోడ్డు మీద వెళ్తుంటారు కదా. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడు? చెప్పండి సమాధానం. శివ, ఏం ఫోన్ ఎత్తున్నావు? బైబిలా? ఏం చేయాలా? మార్గంలో వెళ్ళేటప్పుడు ఎవరైనా మోకరిస్తారా కదా? మార్గంలో వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందంటే పరిస్థితి, గుంతలు ఉంటాయి, లేకపోతే ఇంకా ఏముంటుందంటే రాళ్ళు ఉంటాయి. అక్కడ మోకరించి అడుగుతారా? ఓకే, మామూలు ఒక వ్యక్తితో మాట్లాడాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? నిలబడుకొని కదా మాట్లాడతాం కదా. కానీ ఇక్కడ యేసయ్య దగ్గర వచ్చి ఏం చేస్తున్నాడు? మార్గం మధ్యలో మోకరించి ఒక మాట అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడో చూద్దాం. సద్బోధకుడా, నిత్య జీవమునకు
వారసుడు అగుటకు నేనేమి చేయదునని ఆయనను అడిగాను. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు చెప్పండి? నిత్య జీవంకి వెళ్ళాలంటే నేను ఏం చెయ్యాలి అడుగుతున్నారు. ఎవరు చెప్పాలా? మీరు ఇన్న తర్వాత కూడా మీరు చెప్పినారనుకోండి, నిద్ర మబ్బులు వస్తున్నాయి, అందుకనే నేను అడుగుతున్నాను అనమాట కదా. బాగా తినొచ్చినట్టున్నారు, అందరికీ నిద్ర మబ్బు వస్తుంది అనమాట. దేవుని మాటలు కొంచెం అదేదో జోలపాటలాగా ఉంటాయేమో మరి కదా, అట్లా ఏమి ఉండవు. సరే చెప్దాం. ఇప్పుడు యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు? నిత్య జీవానికి, అందరు నోర్లు ఇప్పండి, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏమి చెయ్యాలి అని అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నారు కదా? మీరు మాట్లాడరా? సరే, మాట్లాడకపోతే మీ ఇష్టం. సరే, మాట్లాడుతున్నాడు కదా నిత్య జీవం. మనము దేవునితో ఎప్పుడైనా ఈ ప్రార్థన అడిగినామా? ప్రవ్వా, నేను పరలోకం రావాలంటే నేను ఏం చేయాలి అని అడిగే పరిస్థితి చాలామందికి ఉండదు. ఎవరికి ఉంటుంది? దేవుడు అంటే ప్రాణంగా ప్రేమిస్తుంటారు కదా, వాళ్ళు ఏమంటారు? అయ్యా నీ నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని అడుగుతారు కదా. ఇది మంచి క్వశ్చన్ కదా. ఈ జీవితం అనేది మనకి ఎవరికి, మనం ఏమడుగుతామంటే దేవుణ్ణి, ప్రవ్వా నా అప్పులు తీర్చుకోవాలంటే నేను ఏం చేయాలని నాకు మార్గం చూపించు అడుగుతాం. మంచిదే, మనము పిల్లల్ని ఎట్లా పోషించాలా మార్గం చూపించి ప్రభు అని ఇవన్నీ అడుగుతాం కదా. అంతకంటే ముఖ్యంగా అవన్నీ ఇస్తాడు. బైబిల్లో దేవుడు ఏమంటాడంటే, ఎప్పుడైతే మనం దేవుని పని చేస్తామో దేవుడు కూడా ఏం చేస్తాడు? మన పని చేస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం. వచనంలో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. మనకి ఏమేం కావాలో ఎవరికి తెలుసు? మనకి ఏమేం కావాలి అనేది కదా మన దేవునికి తెలుసు కదా. ఇప్పుడు లేకపోతే కుటుంబ సభ్యులు ఇంట్లో అందరికీ కొన్ని తెలియకపోవచ్చు కదా. ఒకవేళ భార్య భర్తకి అనారోగ్య పరిస్థితులు కొంతమంది దాచుకుంటారు కదా, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏమైనా బాధపడతారేమో అని ఒకరికొకరు సమస్యలు దాచిపెట్టుకుంటారు, అనారోగ్య సమస్యలు అన్నీ దాచిపెట్టుకుంటారు. కానీ మనము ఇవన్నీ మనకి ఏమేం కావాలో ఎవరికి తెలుసు అంట? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని ఏం చేయాలా? మొదట మనం వెతకాలి కదా. ఇప్పుడు ఆ మొదట నీతిని, రాజ్యాన్ని ఎవరు వెతుకుతున్నారు? యవనస్తుడు వెతుకుతున్నాడు. ఎవరు వెతుకుతున్నాడు? మార్గంలో ఏసే పోతుంటే మోకాల మీద నిలబడి ఏమడుగుతున్నాడు? నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలనేది కొన్ని మాటలు ఇక్కడ యేసుప్రభుల వారు చెప్తారనమాట. మార్కు సువార్త 10వ అధ్యాయము. పరలోకానికి వెళ్ళాలంటే ఇవన్నీ చేయకూడదు అనమాట. ఏం చేయకూడదనే చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17, 18 చదువుకుందాం. మార్గంలో కూర్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆ మోకాల్లోని, సద్బోధకుడా